శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం కాచికుంట గ్రామ సమీపంలో మాల మహానాడు తాలూకా మండల కమిటీ ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవం మాలల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడిపత్రి నుంచి వచ్చిన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మడకశిర మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మాలల సమైక్యత, సామాజిక అభివృద్ధి, హక్కుల సాధనలో ఐక్యత అవసరమని వారు పేర్కొన్నారు. అనంతరం మడకశిర నియోజకవర్గ కేంద్రంలో కోర్టు, పోలీస్ స్టేషన్ నడిబొడ్డున మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి చర్చా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ స్థాపన ప్రాధాన్యతపై పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గంలోని 5 మండలాల కమిటీ సభ్యులు, మాలల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ భద్రత కోసం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇషాక్ బాషా మరియు వారి సిబ్బంది ఏర్పాటు చేశారు. సమావేశం విజయవంతంగా ముగియటంతో పాల్గొన్న వారు సంతృప్తి వ్యక్తం చేశారు. నా పేరు కమలమ్మ, ఎస్సీ మాల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ఈరోజు మడకశిర పట్టణంలో అమరాపురం మండలంలో కాచికుంట గ్రామంలో వనభోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అనుకుంటే ఈరోజు కార్తీక 3వ సోమవారం అని కాదండి. కార్తీకాలలో మామూలుగా వనభోజనాలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు అలా కాదు. మాల సామాజిక వర్గం అంతా ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక చోట ఇదైపోయినాయంటే దానికి కారణం ఏంటి అంటే దామోదరం సంజీవయ్య గారి విగ్రహ ఏర్పాట్లు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మడకశిర పట్టణ ప్రజలు, మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, ఒకప్పుడు సీఎంగా పనిచేశాడు కదా మా దామోదరం సంజీవయ్య గారు. మేము మా పట్టణంలో మడకశిర నగర నడిబొడ్డుల్లో మేము దామోదరం సంజీవయ్య గారి విగ్రహ ఏర్పాటు చేసుకుంటామని మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారిని అడిగితే ఆయన సానుకూలంగా స్పందించి యూ కెన్ ప్రొసీడ్, మీరు ఏమైనా చేసుకోండి, నేను మీ వెంట నేనుంటానని మాకు ఇచ్చిన ఎంఎస్ రాజు గారు మాట ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు చిన్న మీటింగ్ ఒక 200 మంది 300 మందితో ఎందుకు జరిగింది అంటే విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాట్లు ఎలా చేయాలి, ఎంతమందిని పిలవాలి. దీంట్లో భాగంగానే మన సోమోన్ అయితేనేమివ్వండి, మన చైర్మన్ గారు అయితే, మా మున్సిపల్ చైర్మన్ గారు అయితేనేమండి, బసవరాజ్ అన్న ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న బసవరాజ్ అని అయితేనేమి ఏమనుకున్నాము అంటే మాల సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఎమ్మెల్యే గారిని, ప్రతి ఎమ్మెల్సీ గారిని, చైర్మన్ను, రాష్ట్ర కార్పొరేషన్ మాల కార్పొరేషన్ డైరెక్టర్లు అందరినీ ప్రతి ఒక్కరిని ఇన్విటేషన్ చేసి అలాగే మినిమం 8,000 నుంచి 9,000 మంది మొత్తం ఏర్పాట్లు మొత్తం అంతా 9,000 మంది వచ్చి దీన్ని విజయవంతం చేయాలని ఈ మడకశిరంలో జరిగే దామోదరం సంజీవయ్య విగ్రహ ఏర్పాటు ఎక్కడో ఉన్న సచివాలయంలో ఉన్న విజయవాడలో ఉన్న మా చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ అన్న గారికి తెలిసే విధంగా చేసి వారికి ప్రతి నియోజకవర్గంలో దామోదరం సంజీవయ్య విగ్రహం ఖచ్చితంగా ఉండాలి అని ఒక జీవో తీసుకొచ్చే విధంగా ఈరోజు మడకశిర పట్టణంలో ఈరోజు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దానికి నేను ఇక్కడికి రావడం చాలా చాలా గర్వంగా ఉందండి. మాల సామాజిక వర్గంని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత జరగకముందే మాల మాదిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2 కులాలను విడదీశారో మేము ఎప్పుడు విడిపోలేదు, ఎప్పుడు కలిసే ఉంటాము. అయినా కూడా మాల సామాజిక వర్గం సపరేటు, మాదిగ సామాజిక వర్గం సపరేటు అయినందుకు మేము ఒక పక్క బాధపడుతూనే సంతోషపడుతూనే ఉంటాము. మరి ఒకసారి మడకశిర పట్టణ ప్రజలకు అలాగే 5 మండలాల ప్రజలకు వచ్చే ఫిబ్రవరి 14వ తారీఖున దామోదరం సంజీవయ్య విగ్రహ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ తన వంతుగా ఒక ఇంటి పండుగ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాల కులస్తుడు, మా అందరి దైవం దామోదర సంజీవయ్య గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈరోజు అమరాపురం ప్రాంతం కాచికుంట గ్రామం దగ్గర ఈరోజు వనభోజనం కార్యక్రమాన్ని 5 మండలాల మాల కులస్తులు, మాల కులస్తులైనటువంటి 5 మండలాల కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఈడ ఒక కార్యక్రమాన్ని, వనభోజనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడిపత్రి నియోజకవర్గం మాల ఆడపడుచు అయినటువంటి మా అక్క కమలమ్మక్క గారు ఈరోజు ముఖ్య అతిథులుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా మాల కులస్తులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఎంతో ప్రేమాభిమానంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం.
మరి వీరందరి సమక్షంలో ఫిబ్రవరి 14న దామోదర్ సంజీవయ్య గారి యొక్క విగ్రహాన్ని అంగరంగ వైభవంగా మేళతాళాలతో ఉరుములతో ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని చెప్పి ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వారికి ఇచ్చే బాధ్యతలు నిర్వహించి ఈ ఫిబ్రవరి 14న ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ మా మాల కులస్తులు ప్రతి ఇంటిలోనూ తోరణాలు కట్టి అతనికి దీపాలు తీసుకుని వచ్చి హారతులు వెలిగించి మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్న మా మాల కులస్తులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దామోదర సంజీవయ్య గారి విగ్రహానికి ఫిబ్రవరి 14న ఏర్పాటు చేయబోతున్న ఈ విగ్రహ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా మీరు విధిగా ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మాల కులస్తులైనటువంటి అన్నదమ్ములు అందరికీ కూడా పేరు పేరున వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.